ఆయన మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఇటు శ్రేష్టమైన సమయాన్ని మేమెవరం కూడా అయ్యా నాయన పోగొట్టుకోకుండా ఈ దినాన్ని విలువైనదిగా ఎంచి విశ్రాంతి దినమును పరిశుద్ధము దినముగా ఎంచమన్నావు కనుక ప్రభువా కృప చూపించండి, కనికరించండి. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నవో, ఏ శోధనలు ఉన్నవో, ఎవరు ఎటువంటి వ్యాధి బాధల్లో ఉన్నారో ప్రభువా సమస్తము మీరు ఎరుగుదురు కనుక మాకు సహాయము చేయమని ఇంతవరకు నాయనా నీ బిడ్డలు పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందని నమ్ముచున్నాము. నీ వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడండి. నిలుచున్నవాడను నేను ప్రభా, అయా వట్టివాడను, నిష్ప్రయోజకుడను, పాపులలో ప్రధానుడను ప్రభా, అపవిత్రుడను ప్రభా, నన్ను పవిత్రపరచండి. మీ ఆత్మతో మీ శక్తితో నాయన నన్ను నింపి నా నోటిని ముట్టి నా నాలుకను కాల్చి నా పెదవులను కాల్చి నన్ను శుద్ధినిగా చేసి నాకును నీ బిడ్డలకును అవసరమైన మాటలు మీరు అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినాలు ఎలా ఉంటాయో వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎటువంటి దినాల్లో ఉన్నామని వాక్యం తెలియజేస్తూ ఉంది అంటే మత్తయి సువార్తలో 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 37 వచ్చిన నుండి చదవండి. నోవహు దినములు ఎలాగా ఉండెనో మనిషి కుమారుని రాకడయు అలాగునే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుండిరి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనిషి కుమారుని రాకడయు ఉండును. ఎంత గొప్ప దేవుడండి! ఏమండి, లూకాసు వార్త కూడా చూద్దాం. 17వ అధ్యాయము 26వ వచనం నుండి చదవండి. 17:26లో కూడా ప్రభు ఏమండి నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును ఉండును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇళ్ళు కట్టుకొనుచు ఉండిరి. అయితే లోతు సొదొమోను విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. మనిషి కుమారుని యొక్క రాకడ దినాలు ఎలా ఉంటాయి అంటే ఏమంటే బిజీగా ఉంటారన్నమాట మనుషులు. ఏమండి, చాలా బిజీ అయిపోతారు. తినటం, త్రాగటం, పెళ్ళిళ్ళు చేయటం, పంటలు పండించటం, ఇళ్ళు కట్టుకోవటం, ఇవి మరి కావాలి కదా, అవసరమే కదా, ఇవన్నీ అవసరమే కదా. అయితే జరిగింది ఏందయ్యా అంటే వీళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు. ఈ లోకంలో మనం బ్రతకాలంటే తినాలి, మనం మరి కుటుంబం క్షేమంగా ఉండాలంటే ఒక ఇల్లు కావాలి, మరి కుటుంబం ఎదగాలంటే వాళ్ళకి పిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యాలి, ఇవన్నీ జరగాలి, మంచిదే. కానీ ఎందుకు ప్రభు ఇలాగ వ్రాయించారు అంటే
ఇన్ని ఇచ్చినా కానీ ఇంత చేసినా కానీ ఏమంటే వీరిలో లోపం ఏంటయ్యి అంటే వీళ్ళు దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఏమండి, దేవునిని మర్చిపోవటం వలనే ఆనాడు ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. నోవహు దినాలలో దేవునిని మర్చిపోవటం వలనే లోతు దినాల్లో అగ్నికందకాలు కురిసి ఆ సొదొమ గొమొర్రా దాని పరిసర ప్రాంతాలన్నీ కూడా అగ్నిగంధకముల చేత కాల్చివేయబడ్డాయి. మొదట జలప్రళయం వచ్చింది. అప్పుడు భూమి మీద ఉన్నటువంటి వారందరూ తుడిచిపెట్టుకుపోయారు. అవునా? లోతు దినాలేమో సొదొమ గొమొర్రా దాని ప్రాంతాలు మాత్రమే అగ్నిగంధకముల చేత కాల్చబడినవి. మరి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క రాకడ దినాల్లో కూడా లోకం ఎలా ఉంటుంది? లోతు దినాల్లో ఎలా ఉందో అలా ఉంటుంది. ఆ నోవహు దినాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది. మనుషులు తింటూ త్రాగుతూ ఇష్టానుసారంగా జీవించేటువంటి దినాలు. ఇప్పుడు మనం ఎటువంటి దినాల్లో ఉన్నాం? ఏమండి, మనుషులు ఏం చేస్తూ ఉన్నారు? తినటం, త్రాగటం, ఇష్టానుసారంగా జీవించటం, మంచి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు, మంచి టెక్నాలజీ వాడుతూ ఉన్నారు. ఏమండి, చంద్రమండలానికి వెళుతున్నారు, మరి రకరకాలుగా ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఒక డాక్టరు అంత దూరం ఉన్నటువంటి పేషెంట్ను కూడా ఎక్కడుండి ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు. ఎంత టెక్నాలజీ పెరిగిందో చూడండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఏఐ అనేటువంటి ఒక టెక్నాలజీ వచ్చింది. దాని ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతున్నవో అర్థమైందండి. మానవునికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇవాళ మనం సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాం. వైర్ లేదు. సెల్ ఫోన్లో మనం ఒకళ్ళొకళ్ళు వీడియో కాల్స్ చూసుకుంటూ ఉన్నాం. దానికి ఏమీ లేదు, ఒక వైర్ అనేది లేదు. ఇవన్నీ కూడా దేవుడు ఇంత జ్ఞానం ఇస్తే, దేవుడు జ్ఞానం ఇచ్చిన కొలది మనిషి పాడైపోతూ ఉన్నాడు. ఇవేమీ లేనప్పుడు మనిషి నీతిగా ఉన్నాడు, న్యాయంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. ఇప్పుడు ఆధునికమైనటువంటి పరికరాలు వచ్చి, ఆధునిక జీవిత విధానం వచ్చి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఏమండి, శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు, మనసును కూడా పాడు చేసుకుంటున్నాడు. పాపం విస్తరించింది కాబట్టి జలప్రళయమైనా రావచ్చు, లేదా అగ్నిగంధకాలైనా కురవచ్చు. మొన్న మధ్య అమెరికాలో లాస్ ఏంజల్స్ అని ఒక పట్టణం, అది ఏమైపోయింది అంటే లాస్ ఏంజల్స్ కాస్త యాష్ ఏంజల్స్ అయిపోయింది. అంటే బూడిద పట్టణం అయిపోయింది, బూడిదైపోయింది. కారణం ఏంటి? ఏమై ఉంటుంది? బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే ఏం జరిగిందో అక్కడ దేవుని కోపము, దేవుని ఉగ్రత పట్టణం మీదకి వచ్చింది. అలాగే లోకం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. ఇది వాస్తవం. ఆయన మనిషి కుమారుడి రాకడ దినాల్లో ఇంకా ఏం జరుగుతాయని ప్రభు చెప్పారు. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, యుద్ధాలు, సమాచారాలు మీరు తెలుసుకుంటారు. ఏమండి, ఇవన్నీ జరుగుతాయి నా రాకడ దినాలలో అని ప్రభు చెప్పారు. ఇవన్నీ జరుగుతున్నా కానీ మనము నిమ్మకు నీరెత్తినట్లుగా ఆనాటి జలప్రళయము ఆ వస్తూ ఉన్న సమయంలో నోవహు 120 సంవత్సరాలు, అయ్యా రండి మనం అందరం కూడా నశించిపోతామట, ఓడలోనికి రండి, ఓడ కడతా ఉన్నాను నేను, నాకు సహాయం చేయండి అంటే ఒక్కళ్ళు కూడా సహాయం చేసిన వాళ్ళు లేరు. అసలు ఎందుకు పాడైపోయింది అలాగా? వారు అంతగా ఎందుకు నాశనం అయిపోయారు చెప్పండి? వారు ఏమైనా దేవుని ఎరగని వారా? మీరు ఆదికాండము 4వ అధ్యాయం చదివితే 25-26 వచనాలలో ఈ విధంగా ఉంది. అబ్రహాము తన భార్య వలన ఆమెకు కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించను అనుకొని
అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైనది. నేను చదువుతూ ఉంటాను, మీరు ఎవరు చదవమాకండి, లేట్ అయిపోయింది. ఏమండి, కయ్యూను హేబేలు వారిద్దరు, ఒకడేమో చనిపోయాడు, మరొకడేమో దేశదిమ్మర అయిపోయాడు. దేవుడు మళ్ళీ వారిద్దరిని ప్రేమించి వారికి షేతు అని ఒక కుమారుని ఇచ్చాడు. షేతు చాలా మంచివాడు. షేతుకు కూడా వివాహం అయింది. షేతుకు కూడా కుమారుడు పుట్టాడు, అతని పేరు ఎనోషు. ఎనోషు పుట్టిన తర్వాత అప్పుడు ప్రార్థన చేయటం, దేవుని ఆరాధించటం ప్రారంభమైంది. షేతు వంశము వారు నీతిమంతులు, షేతు వంశం వారు పరిశుద్ధులు, చాలా మంచివారు, దేవుని కుమారులు అని వారిని అన్నారు. అలాంటి సంతానము తర్వాత సంవత్సరాలు గడిచే కొలది ఏమైపోయారు? పాడైపోయారు. అర్థమైందా? సంవత్సరాలు గడిచే కొలది, తరాలు గడిచే కొలది వారు చాలా సంవత్సరాలు జీవించారు. ఏమండి, మీరు వాక్యం చూస్తే అక్కడక్కడ చెప్తాను నేను. ఆదామేమో 930 సంవత్సరాలు, ఏమండి, షేతేమో 912 సంవత్సరాలు, ఏనోషేమో 905 సంవత్సరాలు, కెయినానేమో 910 సంవత్సరాలు, మహలేలేమో 895 సంవత్సరాలు, ఎరేదు అనేటువంటి ఆయన 962 సంవత్సరాలు, హానోకు 365 సంవత్సరాలు, మెతూషెలా 969 సంవత్సరాలు, లెమెకు 770 సంవత్సరాలు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమండి, షేతు నుండి వచ్చిన వారు వీరందరూ 100 సంవత్సరాలు బ్రతికారు. బ్రతుకుతూ ఏం చేశారంటే దేవునిని మహింపరచలేదు. కొన్ని తరాల వారే దేవుని మహింపరిచారు, ఉన్నారు వీరిలో. కానీ రాను రాను ఏమైపోయింది అంటే వారు పూర్తిగా పాడైపోయారు. అర్థమైందా? అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఏమండి, 6వ అధ్యాయంలో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు. 100 ఏళ్ళు గడిచేటప్పటికీ వావి వరుసలు కూడా తెలియలేదు. ఎవరు మనస్సుకు నచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకున్నారట. ఏమండి, 100 సంవత్సరాలు గడిచాయి. మనం చదువుకున్నాం ఆదాము ఎంతకాలం బ్రతికాడో. మనం చివరిగా ఏమండి లెమెకు వరకు చదువుకున్నాం. ఇంకా ఉన్నారు, నోవహు ఉన్నాడు, నోవహు కుమారులు ఉన్నారు, వారి ద్వారా వచ్చిన అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు యాకోబులు ఉన్నారు. వీరి దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు 120 ఏళ్ళే అని ఒక నియమము పెట్టారు. ఎక్కువ కాలం బ్రతికినా కానీ మనుషులు ప్రమాదమే. ఏమండి, అందుకనే ప్రభువారు మాదిరిగా ఉంచారు. ప్రభువారు 33.5 సంవత్సరాలే జీవించారు. ప్రభు బిడ్డలైనటువంటి వారు, ఏమండి, హతసాక్షులైనటువంటి వారు చాలా తక్కువ కాలంలోనే వారు హతసాక్షులు. బాప్తిస్మిచ్చి యోహానైనా 33 ఏళ్ళు 34 ఏళ్ళు ఏమున్నాడు. మొట్టమొదటి హతసాక్షి కృతజ్ఞమైన కాలంలో రాళ్లతో కొట్టి చంపారు స్టెఫెన్ని. అతను కూడా 30 ఏళ్ల వయసులోనే సుమారుగా చెప్తా ఉన్నాను. వీళ్ళందరూ యవన కాలంలోనే దేవుని కొరకు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇంతగా తగ్గింపబడింది 969 సంవత్సరాలు ఎక్కడ? ప్రభు చెప్పినట్లుగా కీర్తనల గ్రంథం 90వ అధ్యాయంలో, ఏమండి, నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నట్లయితే 80 ఏండ్లు, ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. 70 ఏళ్ళు దాటితే 80 ఏళ్ళు దాటితే ఇక ఆ జీవితము శ్రమలే, బాధలే, చేత్కారాలే, చేదరింపులే, ప్రేమహీనతతో బ్రతకవలసి వస్తుంది. అందుకని ఆయాసమే దుఃఖమే అన్నారు ప్రభు. కాబట్టి చూడండి, వీరు జీవించిన కాలంలో ఇంతకాలం జీవించి వారు ఎంతమందిని కన్నారో తెలియదు, కానీ నరులు భూమి మీద విస్తరించిపోయారట. విస్తరించిపోయినటువంటి ఆ దినాలలో, ఆ తరాలలో ప్రభు ఏం చేశారంటే వారు ఎలాగా పాడైపోయారని వాక్యంలో ఉంది.
ఏమండి, నరులు దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారని. దేవుని కుమారులు అంటేనేమో షేతు సంతానము, నరుని కుమారులు అంటేనేమో ఏమండి ఏశావు సంతానము. ఏమండి, ఎవరి సంతానం? వాళ్ళ అన్నయ్య పేరేంటి? హేబేలు వాళ్ళ అన్న పేరేంటి? కయ్యూను సంతానం. నరుల కుమార్తెలు అంటేనేమో కయ్యూను సంతానం. కయ్యూను మిగిలాడు కదా, తర్వాత షేతు పుట్టాడు. షేతు కుమారులేమో వీరు మంచివారు, వీళ్ళు దేవుని కుమారులుగా పిలువబడ్డారు. కయ్యూను కుమార్తెలని వివాహం చేసుకొని వావి వరుసలు తప్పి ఏం చేశారంటే ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారు. కాబట్టి దేవుడు ఏమన్నారయ్య అంటే, వారు మనస్సు వచ్చిన వారిని వివాహం చేసుకొని, అప్పుడు దేవుడు అంటే ఉన్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు. ఏమండి, నా ఆత్మ ఎల్లప్పుడూ నేను ఇక వాదించదలుచుకోలేదు, ఏం చేస్తాను, ఒక నిర్ణయం తీసుకుంటాను అన్నట్లుగా మాట్లాడాడు. వారితో స్నేహం చేయకూడదు కదా, విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడది, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు అని చెప్తా ఉంటే, ఈ దినాల్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారు, బొత్తిగా దేవుని భయం లేని వాళ్ళని చేసుకొని, తొందరపడి బొత్తిగా దేవుని భయం లేని వాళ్ళని చేసుకొని చేసుకునేటప్పుడు ఏమంటారు, పర్వాలేదు నేను మార్చుకుంటాను అంటది అమ్మాయి. అమ్మ, వాళ్ళు ప్రార్థన లేనివాళ్ళు, భక్తి లేనివాళ్ళు, వాడొక తాగుబోతాడు, వాడొక తిరుగుబోతాడు అన్నా కానీ నేను మార్చుకుంటాను కదా వాడిని. ఏం చేస్తాడో, నిన్ను మార్చడు, నీ ఇంటిని కూడా మార్చేస్తాడు. అవునా కదా? దేవుని బిడ్డలు ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? ప్రార్థన చేసి దేవుని బిడ్డలు దేవుని దగ్గర విచారణ చేస్తే తప్పకుండా దేవుడు సహాయము చేస్తారు కదా. మన మనసుకు నచ్చిన విధంగా చేయకూడదు. ముఖ్యంగా వివాహాల విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత లోకంలో ఒక సామెత ఉంది కదా, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అని పెద్దలు అంటారు. ఇక్కడ చేసిన తప్పిదే. అర్థమైందా? మీకు ఉదాహరణకు చెప్పాలంటే, సంసోను ఫిలిస్తీన్ల దేశంలోనికి వెళ్ళి ఏం చేశాడు? సంసోను ఇజ్రాయేలుకు న్యాయాధిపతి, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు. అతను న్యాయాధిపతిగా దేవుడే ఏర్పాటు చేశాడు, నాజీరు చేసుకున్నాడు దేవుడు. ఇతను ఏం చేశాడు? ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూసి, ఆ అమ్మాయిని నేను చేసుకుంటాను అన్నాడు. వద్దు నాయనా, వాళ్ళు ఫిలిస్తీన్లు, వాళ్ళు అన్యులు, దేవుని ఎరగని వారు, వారికి దేవుని కట్టడలు నిబంధనలు తెలియదు. నీకు కావాలంటే ఇజ్రాయెల్లో ప్రజలు ఉన్నారు కదా, స్త్రీలు ఉన్నారు కదా, వారిని ఎందుకు అంటే, లేదు నాకు ఆ అమ్మాయే కావాలన్నాడు. ఏమైనా సుఖపడ్డా? ఏమండి, ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి అంటే, బ్రతికుండగానే ఫిలిస్తీన్లు ఏం చేశారు? కాండ్లోడబీకేటువంటి పరిస్థితికి వచ్చింది. అర్థమైందా? మనం లోకంతో స్నేహం చేస్తే, లోకస్తులతో సహవాసం చేస్తే మనం అలాగే ఉంటాం. కనుక ప్రియులారా, వారు మనస్సు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు అని చెప్పి, ఆయనను వారి దినములు 120 ఏండ్లుగా నేను వెంటనే ప్రభు తగ్గించేశారు. 969 సంవత్సరాలు బ్రతికినటువంటి మానవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు ప్రభు? 120 ఏళ్లకు. వీళ్ళ వయసు ఇంతే, ఇంతకంటే ఇంకా చెప్పారు. కానీ ఆ తర్వాత చాలా ఏళ్ళు బ్రతికిన వారు ఉన్నారు. 170, 180 బ్రతికిన 200 సంవత్సరాలు కూడా బ్రతికారు దేవుని దయ వలన. కాబట్టి ప్రియులారా, ఇలాగా వారు పాడైపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ దినాలు ఎలా ఉన్నాయో నేటి దినాలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి మనము అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు. ప్రార్థన లేని వారితో మనం సహవాసము, దేవుని భయం లేని వారితో, దేవుని వాక్యం లేని వారితో, అర్థమైందా? దేవుని భయం ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే ప్రార్థించేవారు ఉంటారో వారితో మనం సహవాసం చేయాలి. ఏమండి, మాట్లాడటం, కలిసిమెలిసి ఉండటం వేరు, కానీ సహవాసం వేరు. సహవాసం అంటే ఏంటి? ఏమండి, ఇద్దరు స్నేహితులు ఎలా ఉంటారు? ఒకే కంచంలో తింటారు, ఒకే మంచంలో
ఉంటారు. ఏమండి, స్నేహితునికి చెప్పవలసిన, అమ్మా నాన్నలకు చెప్పవలసిన విషయాలు ఎవరికి చెప్తారు? అమ్మా నాన్నల కంటే కూడా స్నేహితునికే విషయాలు ఎక్కువ చెబుతారు. అలా ఉంటుంది, అది అన్యోన్య సహవాసముగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, వారు అలాగా జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువారు 5వ వచనములు అంటా ఉన్నారు, 6:5, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. నరుల యొక్క చెడుతనం బాల్యం నుండి చెడ్డదని వాక్యంలో ఉంది. పుట్టుకతోనే ఏమి నేర్చుకుంటాడు? దేవుడేమో మంచిగానే పుట్టించాడట, ప్రసంగిలో ఉంది. ఏమండి, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, అయితే వారే వివిధమైన తంత్రాలు నేర్చుకున్నారు. అమ్మ నేర్పిందా కడుపులో ఉండగానే? నాన్న మా మాట వినరా అని చెప్పిందా? కడుపులో ఉన్నప్పుడు కడుపు కొట్టుకుంటా ఉన్నావా, చెప్తాను వినరా? అబద్ధాలు ఆడటం నేర్పిందా? దొంగతనం నేర్పిందా? త్రాగుడు నేర్పిందా? ఏమి నేర్పలేదే. దేవుని ఆధీనంలో ఉన్నాడు కడుపులో ఉన్న బిడ్డ. అందుకనే యథార్థవంతుడిగా బయటికి తీసుకొస్తే వీడే అన్నీ నేర్చుకున్నాడు. త్రాగుడు నేర్చుకున్నాడు, వాగుడు నేర్చుకున్నాడు, తిరుగుడు నేర్చుకున్నాడు, అన్నీ నేర్చుకున్నాడు. అమ్మా నాన్న చాలా మంచాళ్ళు, వీడేంటి ఇలా తయారయ్యాడు అని లోకం అంటా ఉంది. ప్రియులరా, నరుల చెడుతనం భూమి మీద ఎంత చెడ్డదయ్యా అంటే అంత చెడ్డదిగా ఉంది. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఉంది. ప్రళయం రాబోతుంది. ఇప్పుడు ఈ మధ్య ఒక వార్త ఏంటంటే, నల్లటి మేఘాలు వస్తూ ఉన్నాయట దేశం మీదకి. ఇక అవి కొన్ని వేల కిలోమీటర్లు ఉంటాయంట ఆ మేఘాలు. అవి వెళ్ళిపోవాలంటే మరి ఎన్ని దినాలు పడతాయో తెలియదు. ఆ వార్త ఆ మధ్య వచ్చింది, కానీ అది వాస్తవం కాదని వాతావరణ శాఖ వారు తెలియజేశారు. ఎన్నో వస్తూ ఉంటాయి. ప్రభు రాకడ దినాల్లో మీరెన్నో వింతలు వింటారు, ఆకాశంలో ఎన్నో వింతలు చూస్తారు మీరు అని ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన రాకడ గుర్తులు నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి ఆనాడు వారు నిర్లక్ష్యం చేసినట్లుగా మనము నిర్లక్ష్యము చేయకుండా మనం ప్రభువుని సంపాదించుకోవాలి. ఏమండి, కాబట్టి ఆ తరము వారిలో ఒక ఆయన చూశాడు దేవుడు. చూడండి, మీరు 8వ వచనములో చూస్తే, ఏమండి, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. నోవహు వంశావళి ఇక్కడ ఇస్తూ ఉన్నారు 9వ వచనములో. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఆ తరములో మరి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో తెలియదు భూమి మీద. నోవహు జీవించిన కాలంలో భూమి మీద ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎంతమంది ప్రజలు ఉన్నారో మనకు తెలియదు. కానీ ఏమండి, అందరినీ దేవుడు చూసినప్పుడు ఒక్కడే మంచోడు కనపడ్డాడట. అర్థమైందా? ఆ తరము వారిలో ఒక్క నీతిమంతుడు కనిపించాడు. సొదొమ గొమొర్రాల్లో ఒక్క నీతిమంతుడు కూడా కనిపించలేదు. లోతు నీతిమంతుడని వాక్యంలో ఉంది, పేతురు చెప్పాడు. కానీ లోతు నీతి తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయింది. తన కుటుంబానికి లోతు కానీ లోతు భార్య కానీ ఆశీర్వాదకరంగా లేకుండా పోయారు. అందుకనే మనం ఇందాక చదువుకున్న వాక్య భాగంలో లోకాసు వార్తలో చివరిలో ప్రభు అంటారు, మీరు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అనే ఒక మాట ఉంటుంది. కనుక ప్రియులారా, ఇక్కడ చూడండి, ఆ తరములో ఆ భూమి మీద నివసిస్తున్నటువంటి ఆ దినాలలో ఉన్న కుటుంబాలలో ఉన్న మనుషులలో నోవహు ఒక్కడు నీతిమంతుడిగా ఉన్నాడట. ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఇక్కడ, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఏమండి, నోవహుకు 3 పిల్లలు ఉన్నారు. వారి పేర్లు చెప్తా ఉన్నారు ఇక్కడ. షేము, హాము, యాఫెతు అను 3 కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను.
దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. ఏమండి, ఆనాటి పరిస్థితి తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. మరి ఈనాడు ఎలా ఉంది? పసిపిల్లలను మొదలుకొని ముసలి వాళ్ళను కూడా ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. ఆ కాలం కంటే, ఆ దినాల కంటే ఈ దినాలే చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఆ దినాల్లో ఎబోలా రాలేదు, ఆ దినాల్లో కరోనా రాలేదు. తుడిచిపెట్టుకుపోవటానికి దేవుని ఉగ్రత మాత్రమే వచ్చి జలప్రళయం వచ్చింది. జబ్బులేమీ రాలేదు. ఈనాడు ఎందుకు వస్తున్నాయి? ఎయిడ్స్ ఎందుకు వస్తుంది? ఏమండి, మరొకటి ఏంటి? ఎయిడ్స్, HIV ఎందుకు వస్తూ ఉంది? ఆ దినాల్లో కంటే ఈ దినాల్లో విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. మనుషులు ఇష్టానుసారంగా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిపోయారు. కష్టపడి పనిచేసే వారి కంటే కూడా ఏమండి, ఈ లోకంలో సుఖంగా బ్రతికేటువంటి ఆశలు ఎక్కువైపోయి విలాసవంతమైన జీవితాలకు అలవాటైపోయి చేయరాని కార్యాలు చేయటానికి మనుషులు ఉన్నారు. రోమాపత్రికలో ఉంది. ఏమండి, మీరు రోమీలకు రాసిన పత్రికలో ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటల్లో కొన్ని మాటలు అక్కడ దేవుడు వ్రాయించారు. ఏమయ్యా అంటే, మొదటి అధ్యాయంలోనే 24వ వచనం చదవండి. ఎందుకు ఇలాగ తయారయ్యారంటే, ఆనాడైనా ఈనాడైనా పై వచనాల్లో కూడా 23లో కూడా ఏమైందంటే, 21 కూడా చదువుకుందాము. వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అందువలన దేవుడు తుస్యమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాంఛమైన చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ఫలమును పొందొచ్చు. ఒకరి ఎడల ఒకరు కామతప్తులేరు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు వల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించను. ఆనాడు అలాగే అప్పగించాడు దేవుడు, ఈనాడు కూడా అలాగే భ్రష్ట మనసుకు అప్పగించటం వలన మనుషులు పాడైపోతున్నారు. మరి దేవుని ఉగ్రత రాదా? ఏమండి, ఆ తరములో నోవహును చూసిన దేవుడు ఈ తరములో నిన్ను నన్ను చూడగలడా? ఏమండి, నోవహుకు ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత ఏమిటో దేవుడు నోవహు యొక్క జీవితం ఏంటో దేవుడు చూశాడు. మరి నీ జీవితం నా జీవితం దేవుడు చూడడా? ఈ తరములో ఎలా ఉన్నావు? ఆయా తరాల్లో గొప్పవారు ఉన్నారండి. ఏమండి, ఆయా తరాల్లో మంచివారే ఉన్నారు. వారు గతించిపోయిన తర్వాత వారి పిల్లలే పాడైపోయారు. వారు మంచివారే, హానోకు నోవహు మంచివారే. వారందరూ గతించిపోయిన తర్వాత తరాల వాళ్ళు దేవుని ఎరగన్న వారిలాగా బ్రతుకుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, మనం ఎలాగున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. గలతీలకు రాసిన పత్రిక చూడండి 5. ఏమండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి, 6-7 వచనాలు చదవండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలలో ప్రభు ఏమని సెలవిస్తూ ఉన్నారంటే, అమ్మా 5వ అధ్యాయము 6-7 5-6-7 అమ్మా 16 చదువు. 16 చదువు.
నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఏమండి, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. మిమ్మల్ని దేవుని ఆత్మ ఎలా నడిపిస్తే అలాగ నడుచుకోండి. ఎలాగా దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది? ఏమండి, మీరు వాక్యం విని యేసుక్రీస్తు నామమున మీరు మారు మనసు పొందితే దేవుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీకు ఇస్తాడు. ఆ ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అప్పుడు ఆత్మ నడిపింపు అనేది మనలోనికి వస్తుంది. మనం పరిశుద్ధాత్మను సంపాదించుకోకుండా ఉన్నట్లయితే మనం ఎలాగా నడిపించబడగలం? అప్పుడు ఎవరు నడిపిస్తారు మనల్ని? నీతో పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి నేనున్నాను అంటది మరొక ఆత్మ. ఏమాత్మది? దురాత్మ. వాడు ఎలాగ నడిపిస్తే అలాగా. వాడు అబద్ధం ఆడమంటే అబద్ధం ఆడతాం, వాడు సినిమాలు చూడమంటే సినిమాలు చూస్తాం, వాడు షికారులు చేయమంటే షికారులు చేస్తాం. ఏమండి, వాడి ఇష్టానుసారంగా మనం చేస్తాం. కాబట్టి మీ ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. కింద వచనాల్లో ఉంది, 19వ వచనంలో, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవి ఆత్మానుసారముగా నడవకపోతే మనం చేసేటువంటి గొప్ప గొప్ప కార్యాలు తొందరగా వెళ్ళిపోవటానికి, మట్టిలో కలిసిపోవటానికి. ఏమండి, అవునా కదా? వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇలాగా చేస్తే, వీటిలో ఏదైనా మనలో ఉంటే, వీటి ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటే, శరీరానుసారంగా శరీర ఇచ్చలను నెరవేర్చుకుంటూ జీవిస్తూ ఉంటే, ఏమండి, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం, నరకంలో పోయి పడతాం. నరకమే తప్ప పరలోకం మనకు దొరకదు. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్ళము, పాటలు పాడినంత మాత్రాన పరలోకానికి వెళ్ళము, ప్రసంగించినంత మాత్రాన పరలోకానికి వెళ్ళము. ఇది వాస్తవం. శరీర కోరికలు ఏమండి, మన శరీరం ఏం కోరుకుంటుంది? మంచి ఫుడ్ పెట్టు, నీ మాట ఏంట అంటది. అవునా కదా? మంచి ఫుడ్ పెట్టి, మంచి బట్టలేసి, మంచిగా ఉంచితే ఇది మాట అయినది. దీన్ని ఎప్పుడు ఏం చేయాలి? నల్లగొట్టుకోవాలి. పౌలు గారు చెప్పాడు, నేను నల్లగొట్టుకుంటున్నాను అన్నాడు. ఏది నల్లగొట్టేది? ఉపవాసము చేత దీన్ని ఏం చేయాలి? ఈ శరీరాన్ని నల్లగొట్టకపోతే ఈ శరీరము గాడిద వంటిదని ఒక భక్తుడు అన్నాడట. ఈ శరీరాన్ని నల్లగొట్టకపోతే శరీరము మన మాట వినదు. కనుక ప్రియులారా, ఆనాడు వారు ఇలాగే బ్రతికారే కాబట్టి వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. దేవుని ఉగ్రత వచ్చి, ఏమండి, ఆనాడు ఆ మహానుభావుడు, ఆ నీతిమంతుడైనటువంటి ఆ నోవహు ఓడను కడతా ఉంటే వాళ్ళందరూ ఆయన ఏం చేశారు? ఎగతాళి చేశారు. ఓడ ఎక్కడ కడతారా అంటే సముద్రపు అంచున ఓడలు తయారు చేస్తారు. ఎందుకని? ఓడ అవగానే వెంటనే ఏం చేస్తారు? సముద్రంలోకి నెట్టేస్తారు. ఈయన ఎక్కడ కడుతున్నాడు? అరణ్యంలో ఓడ కడతా ఉన్నాడు. అప్పుడు చూసే వాళ్ళకి ఎట్లా ఉంది? అదిగాక పైగా ఏమంటున్నాడు ఆయన? వర్షం వస్తుంది. ఏమండి, మీరు మొదటి పేతురు 3:19 చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనములో ఏమని ఉన్నది అంటే, దేవుని దీర్ఘశాంతము ఇంకను ఉన్నప్పుడు పూర్వము నోహ దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు
అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఏమండి, దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచున్నప్పుడు, పూర్వము నోవహు దినాలలో ఓడ సిద్ధపరచబడుచు ఉండగా అవిధేయులైన వారి యొద్దకు, వారు విధేయత చూపించలేదు. బాబాబు మాకు సహాయం చేయండి అయ్యా, మేము 8 మంది ఉన్నాం, దేవుడు చెప్పిన వాడేమో చాలా పెద్దది, ఇది కట్టాలి, మాకు సహాయం చేయండి అంటే ఒక్కళ్ళు కూడా సహాయం చేసిన వాళ్ళు లేరేమో. అర్థమైందా? సహాయం చేసిన వాళ్ళు లేరేమో. అందుకనే అంత పెద్ద ఓడను కట్టడానికి 120 సంవత్సరాలు పట్టింది. ఈ 120 సంవత్సరాలు కూడా దేవుడు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ఏం చేశారట? బోధించారట. ఆనాటి ప్రజలకు బోధించాడట. అవిధేయులైన వారి యొద్దకు అనగా వారు చెరలో ఉన్నటువంటి ఆత్మలు కనుక వారి యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ప్రభువే ప్రకటించారు. పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఏమండి నోవహు ద్వారా వారికి ప్రకటించినప్పటికీ వారు ఏమైపోయారు? ఎగతాళి చేశారు. ఒక సేవకుడు ఎవరో పాట రాశారు. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను, పాటించక ప్రభు మాటలు వారలు నీటిలో మునిగిరి. పాఠము మనకిది అదిగో అంజూరము, ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అర్థమైందా? జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు, ఆపద నెరిగియు ఆశలు వీడక, ఆపద నెరిగియు ఆశలు వీడక నాశనముందెను. పాఠము మనకిది అదిగో అంజూరము, ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. వారి నిర్లక్ష్యం వారిని ఏం చేసింది? దేవుని వాక్యానికి వారు లోబడలేదు, దేవునికి వారు భయపడలేదు. ప్రారంభంలో జలప్రళయము, సొదొమ గొమొర్ర ఏమండి లోతు కాలంలో అగ్నిగంధకములు కురిసి ఆనాటి ఆ మూర్ఖులు ఎలాగా నశించిపోయారో మనం ఆ విధంగా నశించిపోకుండా ఉండాలనే దేవుడే తన కుమారుని లోకానికి పంపించారు. నీ కొరకు నా కొరకు ఆయన ఏమండి సిలువలో యాగమైపోయారు. ఈ సత్యాన్ని తెలిసి కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటూ పొలాలు వేసుకుంటూ పంటలు పండించుకుంటూ పిల్లలు కంటూ పెళ్లి చేసుకుంటూ మనకు ఒక ఇల్లు కట్టుకుంటూ పిల్లలకి ఇల్లు కట్టుకుంటూ, మంచిదే ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసుకుంటూ కూడా ఏం చేయాలి? దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవుని డబ్బును దేవునికి ఇవ్వాలి. అర్థమైందా? ఎందుకంటే మనం సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. మనం అప్పగించుకోవాలి, మనకు కలిగినవన్నీ కూడా దేవునికి ఇవ్వాలి. కనుక ప్రియులారా, ఇక్కడ ఆ ఓడలో 8 మంది మాత్రమే రక్షించబడ్డారని దానికి 21వ వచనం చదువుతున్నాను. 1 పేతురు 3:21లో దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ యేసు క్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి ప్రత్యుత్తరమే. కనుక ప్రియులారా, ఆనాడు వారు ఎలాగా ఆ నీటి బాప్తిస్మాన్ని తీసుకొని వారు రక్షించబడ్డారో ఓడలోనికి ప్రవేశించి మనం కూడా రక్షణ అనే ఓడలోనికి ప్రవేశించాలి. ఎవరయ్యా ఓడయ్య అంటే క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభు అనేటంటే ఆ ఓడలోనికి మనం వెళితే మనం రక్షించబడతాము, లేకపోతే నశించిపోతాము. అయినను ప్రియులారా, ఎంతకాలం వాక్యం విన్నా కానీ మనం మారే ప్రసక్తే, నేను మారను, నేను ఇంతే అంటే ఏమంటే వాక్యం ఎంత ఘాటుగా మాట్లాడుతుంది అంటే, మీరు సామెతలు
గ్రంథము 29వ అధ్యాయము చదివితే ఏమండి, సామెతలు 29వ అధ్యాయము మొదటి వచనములో ఎలా ఉన్నదయ్యా అంటే, మీరు తట్టుకుంటారో లేదో ఆ మాట వింటే తట్టుకుంటారా? ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ఎన్ని మార్లు గద్దించినను లోబడని వాడు. అర్థమైందా? ఈ వచనాన్ని పొద్దాకులు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకయ్యా అంటే దేవుని ఉగ్రత పెళ్ళున దిగుతుందని వాక్యంలో ఉంది. ఈ మధ్య చాలామంది ప్రయాణాలకు వెళ్తూ ఉంటే వాళ్ళ మీద పిడుగులు పడ్డాయి. కొన్ని ఇళ్లల్లో పిడుగులు పడ్డాయి. కొన్ని చెట్ల మీద పిడుగులు పడ్డాయి. మనిషి మీదే పడితే ఒంటి మీద బంగారం కూడా ఏమైపోయిందట, కరిగిపోయిందని వార్తలు వింటున్నాం మనం. అది పెళ్ళును దిగటం అంటే. అలా దిగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. ఈ గ్రంథం పరిశుద్ధమైనది. ఇందులో ఉన్న దేవుని వాక్కులు జీవము గలవి. మనం నశించిపోవడం దేవునికి ఇష్టము. ఈ లోకంలో మనం బాగుండాలి. ఈ లోకాన్ని, ఈ జీవితం ముగిసిన తర్వాత పరలోకంలో ప్రభుతో మనం శాశ్వతముగా జీవించాలి. కాబట్టి ప్రియులారా, ఈ సామెతల గ్రంథములోనే మొదటి అధ్యాయంలో ప్రభు అంటా ఉన్నారు. ఏమండి, 22వ వచనం నుండి మనం చదివితే, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. అపహాస్కులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. ఏమండి, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా ఏమండి మీరు లోబడకపోతిరి. ఏమండి, దేవుడు గద్దిస్తున్నప్పుడు, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వినాలి. మనం వినడం లేదు, లోబడటం లేదు, భయపడటం లేదంటే కారణం మనం జ్ఞానం లేని వారం, కారణం మనం బుద్ధి లేని వారము. ప్రభు అంటున్నాడు, జ్ఞానం లేని వారులారా, బుద్ధి లేని వారారా మీరెన్నాళ్ళు అలాగా అపహాస్యం చేస్తూ ఆనందిస్తారు. ఎవరిని అపహాస్యం చేస్తున్నాం మనం? ఎవరిని? దేవుని అపహాస్యం చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం పెడచెవిని పెట్టడమే దేవుని అపహాస్యం చేయటం. దేవుని భయం లేకుండా జీవించడమే దేవుని అపహాస్యము చేయటము. కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధికి వస్తున్న మనము ఎలాగా ఉన్నామో మనం పరిశీలన చేసుకోవాలి. అర్థమవుతుందా? దైవ భయము కలిగి మనం జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. హెబ్రీ గ్రంథకర్త కూడా అంటా ఉన్నాడు 17:7 హెబ్రీలకు రాసిన పత్రిక ముగిస్తాను నేను. ఏమండి, 11వ అధ్యాయము 7వ వచనములో చూడండి. 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఏమండి, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి. ఏంటైనా అది వరకు చూడని సంగతులు అంటే, అప్పటికి భూమి మీద వర్షము కురిసేది కాదు. ఆనాటి ప్రజలు వినకపోవటానికి కారణం, నమ్మకపోవటానికి కారణం ఏందయ్య అంటే, ఆయన ప్రకటించింది ఏందయ్య అంటే, దేవుడు ఆకాశం నుండి వర్షం ఇస్తాడట, మహా జలప్రళయం వస్తుందట, వర్షం వస్తుందట. నా మాట ఏంటంటే, ఆ జలప్రళయంలో కొట్టుకొని పోకుండా ఉండాలంటే నాతో చెయ్యి కలపండి, మనం ఈ మందిరాన్ని కడదాం. ఏమన్నాడు? మందిరం అన్నాడా? ఓడన్నాడా? అది ఓడే కాదు, అది మందిరం. అర్థమైందా? ఈ ఓడను కడదాం, నాకు సహాయం చేయండి, రండి అంటే వారందరూ ఎలా చూశారు ఆయన్ని? అది వరకు చూడని సంగతులు అంటే వర్షం అనేది, వర్షం ఏంటి నాన్సెన్స్ అన్నట్టుగా చూశారు. ఇప్పుడు రేపటి నుంచి అగ్ని గంధకాలు కురుస్తాయి అని మనం అన్నాం అనుకో, మనందరి వైపు ఎలా చూస్తుంది లోకం? వీళ్ళు ఎప్పుడు ఈ బైబిల్ చదివే వాళ్ళు అందరూ ఎప్పుడు అగ్ని కురుస్తుంది, అది కురుస్తుంది, ఇది కురుస్తుంది అని చెప్పటమే
అని ఇప్పటికే లోకం మన మీద వాళ్ళకి అపహాస్యంగా ఉంది. కానీ మొన్న దోలిన వడ ఏమండి, మొన్న ఎంత ఉంది? ఫారెన్ హీట్ ఎంత ఉంది? 47, 48. ఏమండి, అదే ఒక 50 దాటిందనుకోండి, 50 దాటితే ముసలి వాళ్ళందరూ ఏమైపోయేవాళ్ళు? రాలిపోయేవాళ్ళు. కొన్ని వందల మంది రాలిపోయారు. ఆ వేడికి, ఆ వడగాల్పులకు ఏమండి చాలామంది చనిపోయారు వడగాల్పులకే. మరి అగ్నే కురిస్తే ఆకాశం నుండి కురవదా? అగ్ని కురవదా? జలప్రళయాలు రావా? ప్రకృతి ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితులు? ఫిలిప్పీన్స్ అనేటువంటి దేశంలో ఏమండి సునామీ వచ్చి, భూకంపం వచ్చి 2 ఒకసారి వచ్చినాయి. సముద్రంలో వచ్చిందేమో భూకంపం, ఆ దేశం అంతా ఏమైపోయింది? మీరు వార్తలు చూస్తూ ఉంటే ఈ వరదలకి ఏం కొట్టుకుపోతూ ఉన్నాయి చెప్పండి? ఏం కొట్టుకుపోతూ ఉన్నాయి? ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి, కార్లు కొట్టుకుపోతున్నాయి, అన్నీ కొట్టుకొని పోతూ ఉన్నాయి. మన దాకా రాలేదుగా, మన కొండలు అడ్డం ఉన్నాయిగా అనుకుంటున్నాం మనం. ప్రళయం వస్తే ఏది ఆగదు. మహా గొప్ప పర్వతాలే జలప్రళయంలో ఏమైపోయాయి? మునిగిపోయినట్లుగా. అటువంటి ప్రళయాలు రాకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? విశ్వాసముతో. ఏమండి, ప్రభు సన్నిధిని ఏమండి విశ్వాసముతో, ప్రభువా రాబో దినాలు ఎలా ఉంటాయో, మాకు ఏ ఉగ్రత వస్తుందో మాకు తెలియదయ్యా, ఏ తెగులు వస్తుందో తెలియదయ్యా, ఇంట నుండి కాలు బయట పెడితే క్షేమంగా మళ్ళీ తిరిగి వస్తామో లేదో తెలియదు ప్రభువా. అయ్యా, మీ పైన నమ్మకంతో మేము మొరపెడతా ఉన్నాం, మాకు సహాయం చెయ్యండి. ఇక్కడ విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. నువ్వు చేస్తున్నావా ఓడను సిద్ధం? నువ్వు చేసుకుంటున్నావా ఓడను సిద్ధం? మనం చేసుకుంటున్నామా ఓడను సిద్ధం? ఏం చేసుకుంటున్నాం మనం? ఏమండి, మంచి మంచి ఇళ్ళు కట్టుకోవాలని ఆశ ఉంది. కట్టుకుని వారు కట్టుకున్నారు. విలాసవంతమైన విల్లాలు కట్టుకున్నారు. కానీ ఉండేవే? రేపు ఏదైనా జరిగితే ఏమవుతుంది? భూమి బద్దలైపోయేలాగుంది. శాస్త్రవేత్తలు చెబుతున్నారు, భూమి వయస్సు అయిపోయింది, భూమి 2గా విడిపోయే పరిస్థితి వచ్చింది. అధిక వేడిమి వలన ఏమో నాకు తెలియదు, కానీ ఏమండి పాపం వలన భూమి ఏమైపోతుంది? ఇంక నేను మొయ్యలేని భారాన్ని అని దేవునికి మొరపెడుతుందేమో. ఏం జరగబోతుందో మనకు తెలియదు. కాబట్టి మనకు సిద్ధపాటు ఒక్కటే కారణము. సిద్ధపడదాం. అయ్యా, మాకు సహాయం చెయ్యండి. ఆ సొదొమ గొమొర్రాల్లో కూడా ఎవడైనా నీతిమంతుడు ఉంటాడేమంటే ఒక్కడు కూడా ఉన్నారా? ఆగు ప్రభువా, సొదొమ గొమొర్రాలు నాశనం చేయడానికి పోతున్నానంటున్నాగా, అందులో 50 మంది నీతిమంతులు ఉంటారు, కాపాడుతావా అంటే 50 మందే ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయనన్నాడు. మళ్ళీ 4 అడుగులు వేయగానే ప్రభా 40 మంది ఉంటారేమో, 40 మంది ఉన్నా ఆ పట్టణాన్ని నాశనం చేయను. మళ్ళీ 4 అడుగులు వేయగానే ఎవరు వెనక అడిగేది ఎవరు? అబ్రహాము. అక్కడ ఎవరున్నారు? లోతున్నాడు, తన తమ్ముని కుమారుడున్నాడు, వాడి కుటుంబం నాశనం అయిపోద్దేమో అని ఈయన ప్రాధేయపడతా ఉన్నాడు. 30 మంది ఉంటారేమో ప్రభువా, 30 మంది ఉన్నా ఆ పట్టణాన్ని నాశనం చేయను ప్రభువా. ఇంకొకసారి ఏమనుకోవద్దు ప్రభువా, కోపడొద్దు ప్రభువా, 20 మంది ఉంటారేమో, 20 మంది ఉన్నా ఆ పట్టణాన్ని నాశనం చేయను. అయ్యా నువ్వు మీరేమని అనుకుంటే మీ కాలి దుమ్ముని ధూళిని అయ్యా ఒకసారి ఒకవేళ 10 మంది ఉంటారేమో, 10 మంది ఉన్నా పట్టడాన్ని నాశనం చేయను. మరి ఎంతమంది ఉన్నారాడా? ఎంతమంది ఉన్నారు? లోతు భార్య, లోతు 2 పిల్లలు, మొత్తం ఎంతమంది అయ్యారు? 4. విషయం ఏంటంటే అబ్రహాము లోతు విడిపోయేటప్పుడు లోతుతో పాటు లోతు పని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అబ్రహాం పని వాళ్ళకి లోతు పని వాళ్ళకి జగడాలు వస్తే మనం ఇద్దరం కలిసి ఉండకూడదు, విస్తరించిపోయాం, నీ జీతగాళ్ళకి నా జీతగాళ్ళకి సమస్యలు వస్తున్నాయి అని విడిపోయిన జీతగాళ్ళు ఏమైపోయారు? ఎవరిలో కలిసిపోయారు? సొదొమ గొమొర్రాల్లో కలిసిపోయారు.
ఇప్పుడు ఇతను ఒంటరివాడయ్యాడు. ఇతను నీతిమంతుడని ఉంది, కానీ లోతు భార్య నీతిమంతురాలని లేదు, లోతు పిల్లలు నీతిమంతులని లేదు. ఒంటరివాడయ్యాడు. పేతురు రాశాడు పత్రిక, పేతురు పత్రికలో ఉంది. ఏమండి, నీతిమంతుడైన లోతు తన మనస్సును దినదినము నొప్పించుకుంటూ వారి మధ్య బ్రతికాడని వాక్యంలో ఉంది. మరి ఏమైపోయింది? ఈనాడు చాలామంది భక్తి ఎలా ఉంది అంటే, ప్రారంభంలో ఉన్న భక్తి ఏమండి రాను రాను ఏమైపోతుంది? పెరగవలసింది తరిగిపోతూ ఉంది. వేలంపాటలో గుడ్డ వెలిసిపోయినట్లుగా ఈనాడు భక్తి కూడా ఏమైపోతూ ఉంది? ఏమండి, మొదటి ఆశ లేదు, మొదటి ప్రేమ లేదు. ప్రభు చెప్పారు ఒక సంఘముతో, నీకున్న మొదటి ఆశ నీవు వదిలిపెట్టేశావు. మొదటి విశ్వాసం లేదు, మొదటి ప్రేమ లేదు. ఎంత దూరమైన ప్రార్థన అంటే వెళ్ళామండి. ఇవాళ ఇంటెమ్మటి ప్రార్థన అయినా కానీ ఆడపోతాలి. ఒక ఆయన బట్టలు ఉతుకుతున్నాడంట. ఒక నదిలో నీళ్లు చక్కగా పారుతున్నాయి. చక్కగా వచ్చాడు, బట్టలు ఉతుకుతున్నాడు, మూట వేసుకొచ్చి. కొన్ని బట్టలు అవ్వగానే ఏమైందంటే ఆ దాహం వేసింది. ఆ ఉతికేది పక్కన పడేసి ఏం చేయాలి? దోషుడితో తాగొచ్చు కదా, మచ్చలు తాగిన తర్వాత ఉతకొచ్చు కదా. అతను వాయిదా వేశాడు. ఆ గుడ్డ ఉతికి తాగుదాం, ఈ గుడ్డ ఉతికి తాగుదాం, ఆ గుడ్డలన్నీ ఉతికి తాగుదాం ఆ నిర్ణయానికి వచ్చే లోపల మనోడు పోయాడు. కాలం అలాగే అయిపోతుంది. జాగ్రత్త. రేపు ఈసారి వారం నుంచి ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలా, నమ్మకంగా ఉండాలా అని వాయిదాలు వేసుకుంటూ పోతే ఈ లోపల దేవుని ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనే స్వరం వినబడుతుంది. సిద్ధపడలేదు మనం, పరిస్థితి ఏంటి? వెంటనే తలుపు మోయబడుతుంది. ఒకసారి తలుపు వేస్తే తీసే ప్రసక్తి లేదు. ఇప్పుడు జలప్రలయంలో ఆయన చెప్పాడు, ఓడ కట్టడం అయిపోయింది, చిన్నగా ఇది ఇప్పుడు చినుకులు పడుతున్నాయా, నిన్న ఇయ్యాల ఇట్లాగా చినుకులు పడతా ఉంటే ఆ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఏంది నువ్వు వాన అన్నాడు, దీని వాన, దీని పేరు అని అనుకొని ఆహా ఓహో అని చిందులేయటం మొదలుపెట్టారు. చల్లంగా ఉంది. అంతకుముందు బాగా వేడిగా ఉందేమో, ఏ 50 డిగ్రీలు ఉందో అక్కడ వేడి, ఇప్పుడు మబ్బు పట్టింది, ఒక్కొక్కటి రాలుతూ ఉంటే భలే చల్లగా ఉంది అని కేరింతలు కొడుతున్నారు. ఆ చినుకులు కాస్త ఏమైంది? చిన్న ఎక్కువైంది, వాన అయింది. వాన కాస్త జడివాన అయింది, జడివాన కాస్త ఏమైంది? ఉగ్ర రూపం దాల్చింది. భూమిలో నుండి ఏమండి పుట్టుకొస్తూ ఉన్నాయి జలధారలు, ఆకాశం నుండి తూములు విప్పబడ్డాయి. ఏమండి చిన్నగా ఏమైంది? ఓడ పైకి లేస్తూ ఉంది. ఓడలో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. ఓడలో వాళ్ళు కింద వాళ్ళకి కానరారు, కింద ఉన్న వాళ్ళకి ఓడలో వాళ్ళు కానరారు. ఏమండి మోకాల్లోతో వచ్చింది వీళ్ళకి, భలే ఆడుకుంటున్నారు. నడుముల్లోతో వచ్చింది, ఆడుకుంటున్నారు. ఏమండి పేకల్లోతో వచ్చింది, ఇదేంది పరిస్థితి మారింది అని అక్కడి నుండి అర్థమైందండి వాళ్ళకి. ఇక మునిగిపోతున్నారు. ఆ చెట్టు పట్టుకొని ఈ చెట్టు పట్టుకున్నారు, అవేమి వాళ్ళు రక్షించలేకపోయాయి. మునిగిపోతున్నారు. ఉన్నావా గారు, తలుపు తీయండి. తలుపు ఎక్కడుంది? పైనుండి మూరడి కిందకు ఉంది, కింద లేదు తలుపు. పైనుండి కిందకు ఒక మూరడి కిందకు ఉంది తలుపు. అది తీయటానికి అవకాశం లేదు. వేసింది ఎవరు? నేను వేయగా తీయగలవాడెవడు? నేను తీయగా వేయగలవాడు ఎవడు? తలుపు మోయబడితే, రేపు ద్వారం మోయబడితే పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? ఏమండి తెలియకుండా వేసాడా? తెలియకుండా చేశాడా? తెలియకుండా వచ్చిందా ఉగ్రత? ఏమండి జలప్రళయం వచ్చినా తెలియకుండా రాలేదు, అగ్నిగంధకాలు కురిసినా తెలియకుండా. మరి ఇప్పుడు మనకు కూడా వాటి నుంచి తప్పించుకోవాలని దేవుడు ఇన్నేళ్లుగా ఇంత వాక్యాన్ని మనకు వినిపిస్తున్నారు. అందుకనే ఏమండి యెషయా గ్రంథంలో ఒక మాట ఉందండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలలో ఏమనున్నది అంటే, యెహోవా మీకు దొరుకు కాలమునందు మీరు ఆయనను వెదకండి, ఆయన సమీపంలో ఉండగానే మీరు ఆయనను వేడుకొనండి. యెహోవా మీకు దొరుకు కాలం ఇదే. అర్థమైందా? తర్వాత చూద్దాంలే, వాయిదా వేయొద్దు.
రేపు మనది, ఈ దినమే మనది, రేపు మనది కాదు. కాబట్టి అంటా ఉన్నారు, యెహోవా మీకు దొరుకు కాలమునందు మీరు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా మీరు ఆయనను వేడుకొనడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎంత గొప్ప దేవుడండి! ఏమండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఉగ్రత నుంచి తప్పించగలిగిన దేవుడు ఒకే ఒక్కడు ఆయనే, మన రక్షకుడు, మన విమోచకుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆయన. కనుక ప్రియులారా, వాక్యం తెలియజేస్తా ఉన్నది కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 2 కొరింథీ 6:2 చివరిగా, ఏమండి 2 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనములో మనం చదువుకుందాము. అమ్మా, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఏమండి, ఇంతకుముందు అనేకులు దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, ఏమండి ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు కూడా ఎంతోమంది దేవునికి మొరపెట్టి వారు ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. వారు మరణములో నుండి జీవములోనికి దాటి వెళ్ళి ఉన్నారు. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? రేపు రాబోయే తరాల పరిస్థితి ఏంటి? మన బిడ్డల పరిస్థితి ఏంటి? వారి బిడ్డల పరిస్థితి ఏంటి? మనం దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోకపోతే, మనం దేవుని ఆత్మను సంపాదించుకోకపోతే వారు కూడా నష్టపోతారు. వారు నష్టపోకుండా ఉండాలంటే, వారు నిత్యరాజ్యంలో చేరాలంటే వారి కొరకు మనమే ప్రార్థన చెయ్యాలి, గోజాడాలి. నీ మీద ఉన్న నా ఆత్మను నీ మీదను, నీ పిల్లల మీదను, నీ పిల్లల మీదను ఉంచుతాను ప్రభు అంటా ఉన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మను సంపాదించుకుందాం. అందుకే అంటా ఉన్నారు ఇక్కడ, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. అర్థమైందండి? ఇదిగో ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. మారు మనసు పొందుదాం, మన మనసును మార్చుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం. సమయం లేదు సహోదరుడా. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఏమండి, ఇజ్రాయెల్ దేశమునకు, ఇరాన్ దేశానికి ఆయా ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఏ క్షణములో ఏ రాకెట్ వచ్చి మీద పడుద్దో, ఏ బాంబు వచ్చి మీద పడుద్దో. ఆ పట్టణాలు ఎలా ఉన్నాయి మీరు చూసారా ఎప్పుడైనా? ఏమండి, ఆ నివాసాలు ఎలా ఉన్నాయి అంటే నివాసమునకు యోగ్యముగా లేవు. ఏమండి, అన్నం లేక, నీళ్లు లేక పసిబిడ్డలు ఎంతమంది చనిపోతున్నారో ఆ పరిస్థితి మనకు లేదే. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఎటువంటి స్థలంలో దేవుడు మనల్ని ఉంచాడు? ఇలాంటి రక్షణకరమైనటువంటి స్థలంలో ఉన్న నీవు నేను దేవుని నిర్లక్ష్యం చేసినట్లయితే, ఏమంటే వాక్యం సెలవిచ్చినట్లుగా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల నీవు ఎలాగూ తప్పించుకుంటావు. మనం తప్పించుకునే మార్గమే క్రీస్తు ప్రభువారు. ఆయన పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నాకు సహాయము చేయము నాయన. ఎంత గొప్ప దేవుడు అయ్యా. అయ్యో నాయన, ప్రారంభంలో అయ్యా నోవహు దినములలో ఆ ప్రజలు వారి యొక్క జీవితాలను మీరు చూసినప్పుడు అయ్యా ఎంతనైనా మీ హృదయంలో నొచ్చుకున్నారయ్యా, ఎంత గాయపరిచారయ్యా వారు. మీ యొక్క హృదయాన్ని, మీ మనస్సుని అంత గాయపరిచారు అయ్యా. నేను కూడా ప్రభువా అయ్యా, నేను మిమ్మల్ని గాయపరుస్తున్నానేమో, దయతో నన్ను క్షమించయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా అని మొరపెట్టుకుందాం. సిద్ధపాటు కలిగి ఉందాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన చేయండి, ప్రేరేపించబడి